మళ్ళీ వచ్చేసింది రివర్ ఫ్రంట్ రాజధాని వచ్చేసింది. మళ్ళీ బ్యూటిఫికేషను అంటే ఎప్పుడు ఏదో జరిగిపోతుంది అన్న ఒక హడావిడి సృష్టిస్తూ నిరంతరం వాటి గురించి మాట్లాడుతూ వాటి గురించే పత్రికల్లో అచ్చొత్తేసుకొని ఆనందపడేలాగా చూస్తూ ఉంటే కడుపు ఆనందంగా హాయిగా నిండిపోతుంది అనేది కొంతమంది భ్రమ. ఇప్పుడు అహనాబెళ్ళంట్లో కోటా శ్రీనివాసరావు చికెన్ రైస్ తినాలంటే ముందు కోడిని వేలాడదీసి అన్నం తింటూ ఇదే చికెన్ రైస్ అనుకోమంటాడు కదా. ఇప్పుడు నిధులు లేవు అభివృద్ధికి, అలానే రియల్ ఎస్టేట్ పడకేసింది, రియల్ ఎస్టేట్ రేట్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. జరుగుతున్న నిర్మాణ పనులు పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో నిన్న సింగపూర్ నుంచి వచ్చి రాగానే సిటీ ఎలా ఉండాలి, బ్లూ అమరావతి, బ్లూ సిటీ, గ్రీన్ సిటీ, 250 ఎకరాల్లో సింగపూర్లో బిడదారి ఎస్టేట్స్ ఎలా అయితే కట్టారో మనం కూడా అలా కట్టాలి. బిడదారిలో 10,000 మంది నివసించేలాగా 250 ఎకరాల్లో పెద్ద కాలనీలాగా కట్టారు, మనం కూడా అలా చేయాలి. ఇంతే రకరకాల పుష్పజాతులు ఫలిస్తూ ఉండాలి, ఫలాలు ఉండాలి, అవి చూసి వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండాలి, మన గురించి చెప్పుకోవాలి, మన అమరావతి గురించి అని ఒక అద్భుతమైన లక్ష్యాన్ని కళ్ళ ముందు ఆవిష్కరింపజేశారు. అది ఫైన్, బాగానే ఉంటుంది. కానీ మనము చుట్టుపక్కల ఉన్న ముళ్ళ చెట్లు, పిచ్చి చెట్లు, కంపలు తొలగించడానికి 39 కోట్లు ఖర్చు పెట్టాం. అసలు సింగపూర్ ఎజెండా ఏంటి ఆ రోజున మనం చెప్పాం. జీవోలో ఏమని చెప్పారు? అర్బన్ బ్యూటిఫికేషన్, మాస్టర్ ప్లాన్స్, ఇంకా డెవలప్మెంట్ల గురించి కాకుండా కొన్నిటినే పెట్టుకునే ఎజెండాలో ఆ జీవోలో ఉంది. ఆ మంత్రులు మాత్రమే వెళ్ళాలి అనుకుంటే ఎవరు వెళ్ళారు? నారాయణ గారు వెళ్ళారు, టీజీ భరత్, లోకేష్ గారు వెళ్ళారు. నారాయణ గారు ఇంకా అక్కడే ఉన్నారు నిన్నటి వరకు. మరి ముందు వచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఏంటంటే ఇది అద్భుతంగా ఉండాలి, అసలు గ్రీన్ సిటీ, బ్లూ సిటీ, రివర్ ఫ్రంట్ రాజధాని, ఈ ఔషధ మొక్కలు కూడా ఉండాలి, దానికోసం రామ్దేవ్ బాబా సలహాలు తీసుకోవాలి, కాశ్మీర్ నుంచి కూడా తెచ్చుకోవాలి, కడియం నర్సరీలను ప్రోత్సహించాలి. ఇట్లా వరుసగా ఆయన చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళు రాసుకోలేక చచ్చిపోయి ఉంటారు. కానీ అన్నిటికీ డబ్బులు కావాలి చంద్రబాబు నాయుడు గారు. డబ్బులకి ముందు మీరు కాలనీలు ఏం కట్టట్లేదు, మీ చేతిలోనే ఉంది. ఇచ్చిన ఫ్లాట్ల తాలూకు డెవలప్మెంట్, రిటర్నబుల్ ఫ్లాట్లు, వాటిని డెవలప్ చేసి ఇవ్వడం అంటే అదే కదా. మరి మీరు ఖర్చు పెట్టబోతున్నారా వాటి మీద? నిజంగానే బ్యూటిఫికేషన్ మీద టెండర్లు పిలవబోతున్నారా? బిడదారి ఎస్టేట్ లాగే ఎక్కడెక్కడ చేయబోతున్నారు? బోలెడన్ని ఫలజాతులను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. తీసుకొచ్చి పెట్టడమే కాదు, ఎక్కడెక్కడి నుంచి ఈ మొక్కలు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాము వాటికి ఆయా దేశం తాలూకు పేర్లు కూడా పెట్టాలట. ఆ చెట్ల జాతుల పేర్లు పెడతారనుకున్నా, కాదన్నారు, ఓకే ఫైన్. కానీ ఇదంతా ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు? ఇప్పుడు మనము పార్కులో చెట్లు నాటామంటే మనుషులు వస్తూ పోతూ ఉంటారు, గార్డెనింగ్ చేసేవాళ్ళు నీళ్లు పోస్తూ ఉంటారు. ఊరికనే మీరు పెంచేస్తారా? ఇది 14 నుంచి 19 మధ్యలో ఎలా పెంచారో అలా ఏమన్నా పెంచబోతున్నారా? ముందు మన సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఏం పెంచబోతున్నారు? మందడంలో సెక్రటేరియట్ దగ్గర ఏం చెట్లు ఉన్నాయి? సమ్మర్లో వచ్చి చూసినప్పుడు నేను అంటే పెద్ద చెట్లు ఏమి లేవు, సిమెంట్ రోడ్లు అవే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ రోడ్లను ఏమన్నా విస్తరించి మధ్యలో బ్రేక్ చేసి చెట్లు నాటబోతున్నారా? అవి చరక్కపోతే ఎలా? ముందు మట్టి అంటూ మిగలాలి కదా చెట్లు నాటాలంటే. మరి బిడదారి ఎస్టేట్ ఏంటో, ఆ వ్యవహారం ఏంటో రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకోవాలి. ఎందుకు ఈ బిడదారి ఎస్టేట్ గురించి మాట్లాడాడిన? అలానే గ్రీన్ సిటీ, బ్లూ సిటీ, ఎప్పటికప్పుడు కొత్త ఇవే అనమాట. సర్క్యులర్ ఎకానమీ, గిగ్ ఎకానమీ, క్వాంటమ్ కంప్యూటింగ్, అంటే ప్రచార పదాల పటాటోపం. అదే కనపడింది నాకు. చూడండి.